జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, ఈ నెల జూన్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ద్వాదశ రాశులకి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా యొక్క రాజకీయ జీవితం ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం ఎలా ఉంటుంది, కుటుంబంలో ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ గానే ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికోసమే ప్రతి నెల ఎప్పుడురా గురుగారి యొక్క రాశి ఫలితాలు వస్తాయని కొంతమంది ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. మిగతా ఛానల్స్ కూడా చూసే వాళ్ళు కూడా ఉంటారు. మా ఛానల్ చూస్తూ మా యొక్క టాపిక్స్ అన్ని చూసే ప్రేక్షక మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మా కార్యక్రమాలన్నీ నచ్చిందంటే ఒక్కసారి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రిప్షన్, ఇది మాకు కావాల్సినటువంటి ఒక మీ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే. ఇది ప్రతి ఒక్కరు కూడా జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు 21 వయసు లోపు ఉన్న వాళ్ళు తెలుసుకోకండి. 60 వయసు పైపడ్డ వాళ్ళందరూ కూడా మీరు సాక్షాత్ దైవ సమానులే. మీరు 60 తెలుగు సంవత్సరాలు చూస్తుంటారు కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. ఈ నెల గోచార గ్రహాలన్నీ కూడాను ఎలా ఉన్నాయి అని చెప్తే, గురు బృహస్పతి మిథున రాశి నుండి కర్కాటక రాశికి ఈ సంవత్సరం అంతా ఉండబోతున్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. జాక్పాట్ అని కూడా చెప్పొచ్చు కొన్ని రాశులకి. 1-2 తారీఖులలో ఈ యొక్క గురువు వచ్చేసి ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశిలో. ఇది చాలా శుభపరమైనటువంటి గోచారం అని కూడా చెప్పచ్చు. దీనివల్ల ప్రతి రాశి వారికి వారి కుటుంబంలోనూ విద్య, ఇల్లు, ఆర్థిక స్థిరత్వం అనే అవకాశాలు చాలా వస్తుంటాయి. శని ఈ నెల మొత్తం కూడా మీనరాశిలోనే ఉంటారు. రాహు వచ్చేసి ఈ నెల కుంభరాశిలో ఉంటారు. కేతు సింహరాశిలో ఉంటారు. కాబట్టి గ్రహస్థితులు అందరూ కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు తీసుకురాబోతున్నారు. శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల ఆకర్షణ పెరిగే అవకాశాలు ఉన్నాయి. శని కారణంగా కాస్త ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. రాహు వల్ల కొత్త పరిచయాలు, సోషల్ మీడియా ద్వారా లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. బాగున్న వ్యాపారస్తులకి పాత కస్టమర్ల ద్వారా మంచి లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. రిపీట్ మెసేజ్ వాళ్ళతో పెట్టండి. ఈ కామర్స్ బిజినెస్ వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఆన్లైన్ బాగా అద్భుతంగా ఉంటుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ చాలా బాగుంటుంది కూడా చెప్పచ్చు. ఫుడ్, ఫ్యాషన్స్, బ్యూటీ, ఫైనాన్స్ రంగంలో వారికి చాలా బాగుంటుంది. డబ్బు నిల్వ చేయాలనే ఆలోచన అనేది పెరుగుతుంది. కుటుంబ అవసరాలు ఎక్కువ ఖర్చు ఉండొచ్చు. భూమి, ఇల్లు, వాహనం కొనుగోలు యోచనలో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అప్పులు తగ్గించుకోండి, చాలా మంచిది. కుటుంబ సభ్యులు ఇంట్లో శుభకార్యాలు చర్చే అవకాశం ఎక్కువ ఉంది. వివాహాది శుభ కార్యక్రమాలు లేదా గృహప్రవేశాది శుభ కార్యక్రమాలు, ఇల్లు కొనుక్కొని భూమి పూజ లాంటిది ఇవన్నీ ప్రయత్నం చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఆరోగ్యమైనటువంటి వాతావరణం ఉంటుంది అందరితోనూ. ఇంకా విదేశీ అవకాశాలు, విదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఎంతో మంది లే ఆఫ్ పెట్టుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు చూసారా, వాళ్ళకందరికీ కూడా ఈ జూన్ నెల ఒక కొత్త అవకాశాలు ఇస్తుంది. ఎందుకంటే గురు భగవానుడు మారుతున్నాడు కాబట్టి మంచి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు విద్య కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళు మీరు ఎంచుకునే ఒక H1 వీసాను, ఇంకా దెర్ ఆర్ సో మెనీ వీసాస్ ఉంటాయి కదా, అవన్నీకి కూడాను విదేశీయ చదువుకి మంచి యూనివర్సిటీని ఎంచుకొని చదువుకునే అవకాశాలు విద్యార్థులకు బాగా ఉంది. ఈవెన్ మన దేశంలో కూడా చక్కటి అవకాశాలు చదువు కోసం చాలా బాగుంది. ఇంకా ప్రైవేటు ఉద్యోగం చేసే వారికి జీతం పెంపు గురించి చర్చలు ఉండొచ్చు. ఉద్యోగస్తులకి కొత్త అవకాశాలు ఉన్నాయి. ఉన్న చోటే గుర్తింపు పెరుగుతుంది. ఆరాట పడకండి. ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ కావాలనో లేకపోతే ఇంకోటి కావాలనో కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. మాస చివరిలో ప్రైవేట్ ఉద్యోగస్తులకి కాస్త స్ట్రెస్ పెరిగే అవకాశాలు. ఇంకా రియల్ ఎస్టేట్ రంగం వారు జూన్ 16 తర్వాత ఒక్కొక్కటిగా నిదానంగా డెవలప్ అయ్యే అవకాశాలను, నిలిచిపోయిన ప్రాపర్టీ పనులన్నీ మళ్ళీ ప్రారంభిస్తాయి. రియల్ ఎస్టేట్ బ్రోకర్లకి ఒక మంచి డీల్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా కళాకారులకు ఉన్న వారికి సినిమా, యూట్యూబ్ రంగంలో, టీవీ రంగంలో లేదా సినిమా ప్రొడక్షన్స్లో ఉన్న వాళ్ళకందరికీ కూడాను ప్రజాదరణ పెరుగుతుంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టీవీ రంగాలకు కొత్త అవకాశాలు వస్తుంటాయి. మీ టాలెంట్ని చూపించి మంచి లాభసాటిగా ముందుకు వెళ్ళే అవకాశాలు కళాకారులకు మంచి అవకాశాలు. ఇంకా కోర్టు వ్యవహారంలో కొంత ఊరట లభించే అవకాశాలు ఉన్నాయి. పాత సమస్యలని మధ్యవర్తి ద్వారా పరిష్కారం చేసుకుంటారు. సంతకాలు చేసే ముందు డాక్యుమెంట్స్ 1-2 మీ అడ్వకేట్ని ముందర పెట్టుకొని చదివి అందులో డిస్టర్బెన్స్ లేదంటేనే సంతకం పెట్టండి. ఇంకా ఆరోగ్యానికి వచ్చేసేటప్పటికి గొంతు, మెడ, ఈ అలసట ఇవన్నీ కూడా రావచ్చు. నీరు ఎక్కువ తాగడం, నిద్ర సరిగా ఉండకపోవడం అనేది జరుగుతుంది. నీళ్ళు ఎక్కువ తాగండి. మంచి ఎక్కువ ఎంత వీలుంటే 4 నుంచి 5 లీటర్లు నీళ్లు తాగండి. అద్భుతంగా ఉంటారు. ఈ నెల మీకు అదృష్టం తెచ్చే రంగు తెలుపు మరియు లైట్ గ్రీన్ అంటారు సార్, అది బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2,
6-8 మీకు అదృష్ట తేదీలో 6వ తారీఖున, 15వ తారీఖున, 24వ తారీఖున కలిసి వస్తుంది. మీకు అదృష్టం కలిగించే దిక్కు ఈశాన్యం అని చెప్పొచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ బాగుంటుంది. ఈ నెల మీకు చేయవలసినటువంటి చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయి. ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయండి. ప్రతిరోజు కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయండి, చాలా మంచిది. పేద మహిళలకి చక్కటి ఎరుపు వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. ఆహారాన్ని పేద పిల్లలకి అందరికీ కూడాను, భిక్షులకు అందరికీ కూడా ఆహారం ఏర్పరచండి. ఇంట్లో సువాసన దీపం వెలిగించండి. జవ్వాజు, అత్తర్ లాంటిది వాడండి, ఎక్కువ చాలా మంచిది. ఇక గజకేసరి పునుగలను చూసారా, గజకేసరి పునుగులు వాడండి, ఎనర్జీ పెరుగుతుంది, పాజిటివ్ ఎనర్జీ. ఓం శుక్రాయ నమః అని చెప్పేసి 108 సార్లు డైలీ పారాయణం చేయండి. కరుంగాళి మాల. ఈ కరుంగాళి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం? అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాళి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాళిగా మారుతుంది. ఈ కరుంగాళి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీకు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజపరంపర కోటల్లో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాళి కర్రతో తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ఇది ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జన వశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి, దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులైపోతారు, ఐశ్వర్యవంతులైపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6 mm అని, 8 mm అని, 10 mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి. మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాళి మాల. మరి ఈ కరుంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని, వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకోండి, మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీ హోమం ఎలా చేసాం, సుదర్శన హోమం చేసాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి, ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి, ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్కి కాల్ చేసి, ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు, అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగ మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు.